డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. సినిమా రంగాన్ని అత్యంత ఎక్కువగా ఇష్టపడే ఆయన ఉగ్ర రూపం దాల్చారు. తన సినిమా విడుదలకు 12 రోజుల ముందు సినిమా హాల్స్ మూసివేస్తారు అనే వార్తలు రావడం పవన్ కోపానికి కారణంగా కనిపిస్తోంది. ఇదే అదనుగా డిప్యూటీ సీఎం పరోక్షంగా ఆ నలుగురిపై బాణం ఎక్కుపెట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలు కొత్తేమీ కాదు. వివాదాలు తలెత్తినప్పుడల్లా ప్రభుత్వాలు కలగజేసుకుని వారికి సర్ది చెప్పడమో, సమస్య పరిష్కారానికి మొగ్గు చూపడమో చేస్తూ ఉంటాయి. కానీ ఏనాడు తెర వెనుక నడుస్తున్న వ్యవహారాలపై ఘాటుగా స్పందించలేదు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తున్న వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ పెడతారనే అంశంపై సీరియస్ అయిన డిప్యూటీ సీఎం ముందుగా పీఆర్ ద్వారా తన ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేయించారు. ఆ తర్వాత తన మంత్రి దుర్గేష్ను రంగంలోకి దించారు. థియేటర్లు మూసివేతమనికి ఎవరున్నారో తేల్చాలని హోంశాఖను ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి ఆదేశించడం చకచక జరిగిపోయాయి. మేము ప్రతి సినిమాకి కూడా సహకారం అందిస్తూనే ఉన్నాం. దాని ప్రకారం జరిగేటువంటి పూర్తి సహకారం ఈ ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎందుకు మీకు ఈ సందర్భంలో, ఈ సమయంలో 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది? దీనికి ప్రేరేపించిన కారణాలు ఏమిటి? అందున ఉప ముఖ్యమంత్రి గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్న సమయంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి రావడం కారణం ఏంటి? ఇది మీకు సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్య ఫలానా సమస్య ఉంది మాకు అనేటువంటి మాట ప్రభుత్వంతో చర్చించి ఆ చర్చలు ఫలప్రదం కాకపోతే అప్పుడు ఇంత తీవ్రమైన నిర్ణయానికి వెళ్ళొచ్చు. కానీ లేకపోతే ముందుగానే ఎకాయికీన ఆ నిర్ణయానికి వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకవేళ నిజంగా అలాంటి సమస్యలు ఉంటే మాతో చర్చించి ఆ సమస్యల్ని పరిష్కారం దొరకకపోతే మీరు అప్పుడు వెళ్ళాలి. కానీ ఆ స్థాయికి లేకపోతే వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది అనేటువంటి అంశాలు మాకు తెలియాలి. తెలిస్తేనే మేము రేపొద్దున ఏ రకంగా మా సహకారాన్ని ఇవ్వాలి ఈ పరిశ్రమకు అనేటువంటిది అర్థమవుతుంది. కనుక విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ చేసి తద్వారా వచ్చేటువంటి నిజానిజాల విషయంలో మేము ఏ రకమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేటువంటి మాటని మేము చేయడం జరుగుతుంది. అది కూడా సరిపోదని భావించిన పవన్ ఇప్పుడు తన ఆఫీస్ నుంచే మీడియా ప్రకటన విడుదల చేశారు. తన సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ అంటూ నాటకమాడుతున్న ఆ నలుగురికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలుగు చిత్రసీమ తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని, అందుకు కృతజ్ఞతలు అంటూ సెటర్ వేసిన పవన్ కళ్యాణ్ ఏపీలో టాలీవుడ్ పరిశ్రమకు హోదా కల్పించి ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం అంటే కనీసం మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రభుత్వంతో సినిమా పెద్దల పేరుతో వ్యక్తిగత చర్చలు ఉండవని తేల్చేశారు. పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని ప్రకటనలో స్పష్టం చేశారు. మొత్తం మీద ఈ ప్రకటన ద్వారా డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వాన్ని సినీ పరిశ్రమ కలవాలని విస్మరిస్తోందని చెప్పకనే చెప్పి వారికి అల్టిమేటం జారీ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు వచ్చే నెల 12న విడుదల కానుంది. అదే రోజు కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకునుంది. ఇలాంటి తరుణంలో కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాల్ను బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలియడంతో పవన్ ఒక్కసారిగా వారిపై ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం సినీ పెద్దలను పిలిచి ఎలా అవమానించింది, చివరకు ఆ వీడియోను సైతం రిలీజ్ చేసి ప్రజల్లో వారి ఇమేజ్ను డ్యామేజ్ చేసిన విషయాన్ని ఎలా మర్చిపోయారంటూ పవన్ పవర్ఫుల్గా ఫైర్ అయ్యారు. ఇప్పుడు సినీ పరిశ్రమలోని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పన్ను వసూలు, థియేటర్లో తినుబండారాల రేట్లు, పారిశుద్ధ్యం లాంటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది. ఒకవైపు టూరిజంకు పరిశ్రమ హోదా ఇచ్చినట్టే సినిమాకు పరిశ్రమ హోదా కట్టబెట్టేందుకు పాలసీని సిద్ధం చేస్తోంది. ఇంత చేస్తుంటే సినిమా పరిశ్రమ ప్రదర్శనను గుప్పిట పట్టిన కొందరి వైఖరి పట్ల డిప్యూటీ సీఎం మండిపడుతున్నారు.